రా నారాయణ రా. తన విషయాన్ని తానే చెప్పుకోవడం సరైంది కాదు, అయితే తన వాళ్ళ మధ్య చెప్పవచ్చు. అందుకే నేను నా విషయాన్ని చెబుతున్నాను. చిన్నప్పట్లో నేను తితాస్ నదిపై నడిచేటప్పుడు నాలాగా చుట్టూ వేలాది మంది గుంపులు చేరి నన్ను చూస్తూ ఉండేవారు. వాళ్ళు దీన్ని విచిత్ర ఘటనగా భావించేవారు, ఎందుకంటే వాళ్ళు అలాంటి దానికి అలవాటు పడలేదు. కానీ ఏదీ కష్టమైనది కాదు. సరిగ్గా కొన్ని జంతువులు, పదార్థాలు పట్టులా నీటి మీద సులభంగా నడవగలవు. వాటిలో ఉన్న గ్రంథులు వికసించడం వల్లే అవి అలా నడవగలుగుతాయి. అటువంటి గ్రంథులను మనం వికసించగలిగితే నీటి మీద నడవడం కష్టమైంది కాదు. ఒక పడవలోనూ ఎంతో శక్తి ఉంటుంది. అది ఎంతో మందిని తీసుకుని నదిని దాటిపోతుంది. శక్తి అనే వస్తువు ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా పెరుగుతుంది. అలాగే మనత్రాజ్ రూపంలో ఇచ్చిన పదాన్ని సరైన రీతిలో అభ్యసించడం ముఖ్యం. ఈ భూమి శూన్యంలో ఉంది, శూన్యంలో ఉన్నది శూన్యంతోనే మిళితమవుతుంది. మనము ఈ మహాశూన్యానికి ఆకర్షితులమై అందులో భాగమయ్యాము. శూన్యాన్ని నింపడానికి మనం ఒకే ఆసనాన్ని ఆశ్రయిస్తూ ముందుకు సాగుతున్న లోటును నింపడమే తృప్తికి కారణం. మంత్ర జపం చేసేటప్పుడు మనస్సును ఆజ్ఞాచక్రంలో ఉంచాలి. శుభ్రంగా కూర్చుని నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను, ఏమీ లేదు అని భావిస్తూ ఈ మహాశూన్యంలో నేను నా సంకల్పంతో కూర్చున్నాను, ఈ మంత్రాన్ని జపిస్తూ శబ్దమయం అవుతున్నాను అని అనుకోవాలి. మహాశూన్యంలో స్థలం లేదు, కూర్చునే స్థలమూ లేదు. మాకెంతవరకు అంతం తెలిసేది లేదో అంతవరకు మనం అదే దిశగా సాగాలి. పరిమితికి చేరే వరకు విశ్రాంతి లేదు. మనం ఎంత వేగంగా ముందుకు వెళ్తామో అంతగా తీవ్రత పెరుగుతుంది. అన్నీ ఏకదిశగా మారిపోతాయి. మెదడులోని చైతన్యం వేగంగా పనిచేస్తుంది. క్షణాలలో 1,000,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. శరీరం, మనస్సు, ప్రాణం అన్నింటినీ ఆ వేగంతో ఒకటిగా మిళితం చేయగలిగితే